వరిధాన్యం కొనుగోలు ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా సాయంత్రం సారంగాపూర్ మండల కేంద్రం యాకర్పల్లి గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఇక్కడ జరుగుతున్న కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. అధికారులు కొనుగోలు కేంద్రం నిర్వాహకులతో మాట్లాడుతూ వరిధాన్యం కొనుగోలుకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు కొనుగోలు చేస్తున్న ధాన్యం ఇంకా పూర్తి చేయాల్సిన కొనుగోలు ఎంత ఉందో అడిగారు. ధాన్యం కొనుగోలు పూర్తయినా ఇతర ప్రాంతాల నుంచి హమాలీలను అదనంగా సమకూర్చుకుని ధాన్యం తరలింపు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. ఇక స్థానిక రైతులతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయని రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. రైతులు ధాన్యం కొనుగోలుపై ఎటువంటి ఆందోళన చెందనవసరం లేదని, మిగిలిన ధాన్యం కొనుగోలు తరలింపు ప్రక్రియ తక్షణమే పూర్తి చేస్తామన్నారు. అనంతరం ఖానాపూర్ మండల కేంద్రం ముస్కాపూర్ గ్రామంలో గల వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసారి మాకు స్టీప్ టార్గెట్ వచ్చింది. దాదాపు 1,60,000 మొక్కజొన్నలు, వరి 1,80,000 వరకు. ఇప్పుడు జొన్నలు కూడా మేము చేస్తున్నాము. అది 30,000 మెట్రిక్ టన్. అంటే మూడింటిని మనం కలిపితే దాదాపు 3.6-3.7 lakh మెట్రిక్ టన్ అయిపోతుంది. అంటే గతంతో పోల్చుకుంటే ఆల్మోస్ట్ అది 100% ఎక్కువ. సో ఈ టార్గెట్ మాకు ఇవ్వడం జరిగింది కాబట్టి ఆనరబుల్ సీఎం గారు కూడా అప్పుడప్పుడు రివ్యూ తీసుకున్నారు. ఆనరబుల్ సివిల్ సప్లై మినిస్టర్ గారు అయితే ప్రతి వీక్ అందరు డైరెక్టర్స్తో మీటింగ్ తీసుకుంటారు. మాకు 1 లక్షం ఇవ్వడం జరిగింది. వర్ష రాకముందు ఎటు పరిస్థితుల్లో మీది 100% వరి మొక్కజొన్న షిఫ్ట్ అయిపోవాలి. సో అదే క్రమంలో ఉన్నాము. రేపటితో అది క్లోజ్ అయిపోతే 100% రైతులకి, ఎందుకంటే దీంతోనే సమస్య ఉంది. వరి కొంత తడిచిపోయినా కూడా మనం మిల్స్కి షిఫ్ట్ చేస్తే మనం సేవ్ చేయగలుగుతాం. అది మొక్కజొన్న అయితే ఒక్కసారి తడిచిపోయిన తర్వాత నెక్స్ట్ డే దాంట్లో మొక్కలు వచ్చేస్తాం. సో 100% మొక్కజొన్న మేము ఒక వారం క్రితమే షిఫ్ట్ చేస్తాం. అంటే మా రైతులతో రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు జరిగిన ప్రొక్యూర్మెంట్ సీజన్లో జిల్లా అడ్మినిస్ట్రేషన్ మొత్తం యాజ్ అ టీమ్ వర్క్గా రైతుల కోసం ట్రాన్స్పరెంట్గా ప్రొక్యూర్మెంట్ని కంప్లీట్ చేసింది. రేపటితో కంప్లీట్ కూడా ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో రైతు వేదికల్లో కూడా అందరు రైతులకి సూటబిలిటీ ప్రకారంగా ఏ పంట అయితే మీకు మ్యాక్సిమం ఈల్డ్ ఇస్తుంది